అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరస్యాన. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో మరిన్ని ఆలయాలు నిర్మిస్తాం. అస్సాం సీఎం హేమంత్ శర్మ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మరిన్ని ఆలయాలు. నేను ఒకటే విషయం చెప్తున్నాను. నువ్వు ఒక సీఎం స్థాయిలో వ్యక్తిలో ఉన్నావు. గతంలో కాంగ్రెస్ ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చి ఈయన చాలా వరకు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఎక్కువ ఇస్తాడు, మతానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఎక్కువ ఇస్తాడు. అంటే వీళ్ళు ఎలా విర్రవేగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మీరు అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం అవసరం అవుతాయి, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏం అవసరం అవుతాయి, ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకు ఏం అవసరం అవుతాయి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లల రక్షణ ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం అవసరం, విద్యాలయాలు ముఖ్యం, వైద్యశాలలు ముఖ్యం, అదేవిధంగా పరిశ్రమలు పెంపొందించడం ముఖ్యం. ఈ దేశ ఆర్థిక వనరులను ఉపయోగించుకొని ఈ దేశాన్ని మంచి స్థానంలో నిలబెట్టాలి ప్రపంచ పటంలో. అంతేగాని ఆలయాలు కట్టడంలో ఏమొస్తుందిరా, బుద్ధి లేని మనుషులారా, మీకు అర్థం కాదు. ఆలయాలు ప్రతి గుళ్ళోనూ మన హిందూ సోదరులు సొంత డబ్బులతో ఆలయాలు కట్టుకున్నారు, ఇప్పటికీ నిర్మిస్తున్నారు. మీరు కట్టనవసరం అవసరం లేదు. మీరు వచ్చాక హిందూ విధానం ఈ దేశంలో పెంపొందించబడలేదు. కొన్ని వేల సంవత్సరాలు బట్టి సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ కొనియాడబడుతుంది ఈ దేశంలో. అది మీరు ముందు తెలుసుకోండి. మీరు వచ్చాక ఏదో హిందూ మతాన్ని బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకొని మెజార్టీ హిందూ ప్రజలను మీ వైపుకి తిప్పుకొని ఓట్లు పొందాలి అనుకున్నారు తప్ప ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. మీరు వచ్చిన తర్వాత గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, విపరీతమైనటువంటి పన్నులు పెరిగిపోయినాయి. ఒక మంచి విద్యాలయం కట్టలేదు మీరు, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక వైద్యశాల లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక పరిశ్రమలు లేవు, మంచి ప్రాజెక్టులు లేవు, నీటిపారుదల ప్రాజెక్టులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మీరు ఆలయాలు కట్టి ఏం చేస్తారా? ఈ దేశాన్ని పాడు చేయడానికి తప్ప. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఇటువంటి మూర్ఖులు కంపల్సరీ ఓడించాలి. అది బీజేపీ కాంగ్రెస్ అని కాదు. మత విధానాలతో ముందుకు ఏ పార్టీనైనా ఓడించి తీరవలసిందే. నువ్వు గుళ్ళు గోపురాలు కాదు కట్టవలసింది. రామ మందిరం కట్టడం సంతోషం, అది చిరకాలమైనటువంటి హిందూ ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది. తప్పుడు అది కట్టం, దాన్ని హర్షించవలసిందే. మరిన్ని దేవాలయాలు కడతాం కాదు, ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, పేద ప్రజలకి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు జరిగే విధంగా పనిచేయాలి, మంచి పరిపాలన అందించాలి. ఈ దేశంలో మెజార్టీ హిందూ ప్రజల యొక్క బాగోగులు చూడండి ముందు చాలు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుండేలా చూడండి చాలు, అది సంతోషం. అంతేగాని మీరు ఏదో మసిపూసి మారేడుగా పెట్టి ప్రజలను ఏదో డైవర్ట్ చేసి పరిపాలన అధికారంలో రావాలనుకున్నారు తప్ప మీరు ఈ 16 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. ఈ దేశం పోరాడడం తప్ప. ఓకే, జై భీమ్.